జనగాం జిల్లా లింగాల గణపూర్ మండలం నెల్లుట్ల గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణీ చేశారు. 47 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అలాగే 20 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాల మాత్రం ఆగవద్దు అనే ఒక ఆలోచనతో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు అవసరం ఉంది. కానీ ఆ పూర్తిగా కూడా ఆ పనులు చేయలేక కేవలం 21 మాత్రమే చేస్తాను. కానీ మనం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కనీసం 10 నెలలు కూడా కాదు తప్పని అయినా కూడా ఒకటేసారి ఆల్మోస్ట్ ఈ 18వ తారీఖు ఈ రోజు 7,000 కోట్లు తర్వాత అంటే ₹1,00,000 రుణమాఫీ, ఈ నెల చివరి వరకు ₹1,00,000 వరకు ఉన్న వాళ్ళకి రుణమాఫీ, తర్వాత వచ్చే ఆగస్టులో ₹2,00,000 రుణమాఫీతోటి మొత్తం 31,000 కోట్ల రుణమాఫీ చేయడానికి ఇప్పుడు మనం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు బడ్జెట్తో 7,00,000 కోట్ల అప్పు ఉంది మన మీద. 3 నెలలకోసారి మనము 25,000 కోట్ల ఈఎంఐ ఏమంటారు వడ్డీ కడుతున్నాము. అయినా కూడా పేద ప్రజలకు చెందాల్సింది. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.